హలో పిల్లలు, ఈరోజు మీ ముందుకు వచ్చేసా సింహం అహంకారం అనే కథతో. అడవికి రాజు అయిన సింహం తాను అన్ని జంతువుల కంటే బలవంతుడనని, చాలా గర్వంగా ఉండేది. తనకి తానే అత్యంత శక్తివంతమైనదని భావించేది. తనకి ఎదురొచ్చిన అన్ని జంతువుల మీద దాడి చేసేది. అందుకే అడవిలో జంతువులన్నీ సింహాన్ని చూసి భయపడేవి. సింహం ఎదురొస్తే నమస్కరించేవి. ఒకరోజు మధ్యాహ్న సమయంలో సింహం ఒక చెట్టు కింద నిద్రపోతోంది. సింహం నిద్రిస్తుండగా దాని చుట్టూ ఒక దోమ సందడి చేసింది. సింహం నిద్రకు భంగం కలిగింది. సింహం నిద్రలేచి, ఏ దోమ, నేను నిద్రపోతున్నది చూడలేదా? నీ వల్ల నా నిద్రకు భంగం కలిగింది. నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడే నా గోళ్లతో నలిపేయగలను. చిన్నదానమని ప్రాణభిక్ష పెడుతున్నా. నా మనసు మారకముందే ఇక్కడి నుండి పారిపోవాలి అని సింహం హెచ్చరించింది. అది విన్న దోమ, నన్ను క్షమించండి మృగరాజా, మీ నిద్రభంగం కలిగించినందుకు. కానీ నేను కూడా ఈ భూమి మీద ఒక జీవినే. ఈ అడవిలో మాలాంటి జంతువులను తక్కువ చేసి మాట్లాడడం న్యాయం కాదు అని చెప్పింది. హే దోమ, నాకే ఎదురు చెప్తావా? నిన్ను చంపితే నాకు ఎలాంటి ఆహారంగానూ సరిపోవు. ఓ, నాకు కోపం తెప్పించుకు అని చెప్పింది సింహం. సింహం మాటలు మరియు ప్రవర్తన గురించి దోమ చాలా బాధపడింది. సింహంకి గుణపాఠం చెప్పాలనుకుంది. అది తన తోటి దోమల వద్దకు వెళ్ళి వాళ్ళకి విషయం మొత్తం చెప్పింది. సింహం మాటలకి దోమలన్నీ చాలా కోపంతో, సింహంకి మన శక్తి ఏంటో చూపిద్దాం పదండి అని కలిసికట్టుగా సింహం దగ్గరికి వెళ్ళాయి. ఏ దోమ, ఏంటి మళ్ళీ వచ్చావు? నా దగ్గర చావు రాసింది నీకు. నీతో పాటు అన్ని దోమలను చంపేస్తా అని గర్జించింది. మృగరాజా, మీరు ఇతర జీవుల కంటే చాలా శక్తివంతులు. కానీ మాలాంటి చిన్న జీవులను ఎగతాళి చేయటం, మమ్మల్ని కించపరచటం మీకు గొప్ప అనిపించుకోదు. మా దోమలన్నీ తలుచుకుంటే నీకంటే శక్తివంతులం కాగలం. ఎవరినైనా ఎదుర్కోగలం, ఓడించగలం అని సింహంకి చెప్పాయి. సింహం, హహహహహ, మీకు నా శక్తి గురించి తెలిసే వచ్చారా? ఇక్కడ ఈరోజు మీ అందరికీ చావు నా దగ్గరే రాసిపెట్టి ఉంది అని వాటిపై గర్జించింది. సింహం యొక్క గర్వంతో దోమలకు కోపం వచ్చింది. అవన్నీ ఏకమై సింహంపై దాడి చేశాయి. అన్ని దోమలు సింహాన్ని కొట్టడం మొదలుపెట్టాయి. సింహం వాటితో పోరాడి అన్ని దోమలను ఎదుర్కోలేక నొప్పితో అరుస్తూ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ దోమలన్నీ సింహాన్ని విడిచిపెట్టలేదు. సింహం ఎక్కడికి వెళ్ళినా అవి కూడా సింహాన్ని వెంబడించి కుట్టసాగాయి. చివరికి సింహం దోమలకి తలవంచక తప్పలేదు. ఓటమిని అంగీకరించి దోమలను వదిలేయమని వేడుకుంది. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు గర్వంతో ఎవరినీ కించపరచను, నన్ను విడిచిపెట్టండి అని వేడుకుంది. సింహం తన తప్పు తెలుసుకుందని, దోమల నుండి గుణపాఠం నేర్చుకుందని చివరికి దోమలు సింహాన్ని విడిచిపెట్టాయి. అప్పటి నుంచి సింహం గర్వం లేకుండా అడవిలో జీవనం సాగించింది. చూశారు కదా పిల్లలు, మనం అహంకారంతో ఎవరినీ చిన్నచూపు చూడకూడదు. అలానే మనం చిన్నవారమి కదా అని దేనిని భరించకూడదు. కలిసికట్టుగా పనిచేస్తే ఎంతటి బలవంతుడినైనా సాధించవచ్చు. ఓకే పిల్లలు, బాయ్.